స్వస్థతశాల ఇది నా యేసు నివసించశాల. స్తోత్రములు కలుగును గాక. సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు మనందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్తుతిస్తూ ఉన్నాను. మీ అందరికి శుభం పలుకుతున్నాను. ప్రియులారా, బెతెస్దా ఉదయకాల ప్రార్థనా ఊటలు అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. ఈ ఉదయకాల దీవెనలు ఆశీర్వాదములు సమృద్ధిగా మీరు అందరూ అనుభవించాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి మనకి ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి వాక్కును చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యోబు గ్రంథం 22వ అధ్యాయం 28వ వచనాన్ని చదువుకుందాం. ప్రియులారా, మరియు నీవు దేనినైనను యోచన చేయగా అది నీకు స్థిరపరచబడను, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. మన ఆలోచనను, మన తలంపును, మన క్రియలను దేవుడు స్థిరపరచాలి అని అంటే, ఏదైనా మనం యోచన చేసిన తర్వాత దేవుడు దాన్ని స్థిరపరుస్తున్నాడు అని అంటే దేవుడు మన పక్షముగా ఉన్నాడని, మనం కూడా దేవుని యొక్క అడుగుజాడల్లో నడుస్తున్నామని లెక్క. ప్రియులారా, అందుకే భక్తులు ఏదైనా యోచించినప్పుడు దేవుడు వాటిని క్లియర్గా నెరవేర్చి స్థిరపరిచినట్లుగా గ్రంథంలో రాయబడి ఉన్నది. ప్రియులారా, అందుకే పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకున్న మాటలు, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. మనం చేసేటువంటి ఏ పనైనా, ఏ ప్రయత్నమైనా, ఏ బిజినెస్ అయినా, ఏ జాబ్ అయినా, ఏ ఎగ్జామ్ అయినా, పొలమైనా, ఇల్లైనా, స్థలమైనా, ఏ ప్రయత్నం మనం చేసినా సరే మన మార్గముల మీద వెలుగు ప్రకాశిస్తుంది. వెలుగు ప్రకాశించినప్పుడు మన ప్రయత్నాలన్నీ సఫలమైపోతూ ఉంటాయి. ఎక్కడ చీకటి ఉండదు, ఎక్కడ ఆటంకం ఉండదు, ఎక్కడ అభ్యంతరం లేకుండా దేవుడు మన మార్గముల మీద వెలుగు ప్రకాశించేటట్టుగా దేవుడు ఆయన కృపను మెండుగా నిండుగా చూపిస్తున్నాడు. ఎందుకో నాకు అంధకారం చుట్టుకున్నది, నేను ఏ ప్రయత్నం చేసినా ఫెయిల్ అయిపోతూ ఉన్నాను, నా ప్రయత్నాలన్నింటిలో నేను ఓడిపోతూ ఉన్నాను, నా ప్రయత్నాలన్నీ జరగట్లేదు అని కొన్నిసార్లు మనం అంటూ ఉంటాం. ప్రియులారా, దేవుని యొక్క వెలుగు మన మార్గంలో మీద ప్రకాశించినప్పుడు అన్నీ ఫెయిల్యూర్గానే కనపడుతూ ఉంటాయి. ప్రియులారా, ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనం భక్తులైన దావీదును జ్ఞాపకం చేసుకుంటే, దావీదు అంటూ ఉన్నాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను అంట. ఎందుకు ఆయన మాట అంటూ ఉన్నాడు అని అంటే, నేను ఎక్కడికి వెళ్ళినా, రాత్రైనా, పగలైనా, కొండలైనా, లోయలైనా, సముద్రమైనా, లేక ఇంకెటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులైనా సరే, నేను ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, ఎక్కడ తిరిగినా, ఏ ప్రయత్నం చేసినా కూడా నా మార్గముల మీద వెలుగు ప్రకాశించును గనుక నేను ఎక్కడికి వెళ్ళినా నేను భయపడు. నిజం ప్రియులారా, దేవుని యొక్క వెలుగు మన మీద ఉన్నది అంటే మన మార్గాలన్నింటిలో కూడా సఫలమైపోతూ ఉంటాం. మన ప్రయత్నాలన్నింటిలో మనం ప్రకాశిస్తూ ఉంటాం. వెలిగేది కాదు ప్రియులారా, ప్రకాశిస్తూ ఉంటాం. వెలుగుతో పాటు 30 60 100 మనం ప్రకాశించినట్లుగా దేవుడు ఆయన కృపను మెండుగా నిండుగా అనుగ్రహిస్తాడు. ప్రియులారా, అంటే నిజంగా దేవుని నమ్ముకొని దేవుని యొక్క అడుగుదాడల్లో బ్రతుకుతున్నటువంటి మనందరి మార్గముల మీద వెలుగు ప్రకాశించాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే భక్తులైనటువంటి యోబు మహాశ్రమలు అనుభవించినప్పటికీ ఆయన మీద దేవుని యొక్క వెలుగు ప్రకాశిస్తున్నది కనుక ఎన్నడూ కూడా దేవునికి వ్యతిరేకముగా ఆయన మాట్లాడినట్టు కానీ ఆలోచించినట్లు కానీ లేదు. ప్రియులారా, నిత్యము దేవుని యొక్క అడుగుజాడల్లో నడుస్తూ ఎంత కష్టం వచ్చినా కూడా ఆ కష్టంలోనే దేవుని మహింపరుస్తూ జీవించాడు. అందుకే ప్రభు సన్నిధిలో చేరిన మనందరి జీవితాల్లో కూడా మన మార్గముల మీద దేవుని యొక్క వెలుగు ప్రకాశించినట్లుగా దేవుడు ఆయన హస్తము చాపాడు. దేవుని యొక్క హస్తము చాపాడు గనకనే ఆ వెలుగు మనల్ని నడిపిస్తూ ఉన్నది. భక్తులు దేవుని యొక్క వెలుగుతోనే నడిచారు. ప్రియులారా, ఇశ్రాయేలులు ఐగుప్తు దేశంలో నుండి కానానుకు ప్రయాణమైనప్పుడు అరణ్య మార్గములు పగలు మేఘస్తంభంలోను, రాత్రి అగ్నిస్తంభంలోను దేవుడు వెలుగై ప్రకాశిస్తూ వారిని నడిపించాడు. ప్రియులారా, పశువుపాకలో జన్మించినటువంటి యేసయ్యను దర్శించడానికి వెళ్ళినప్పుడు ఒక నక్షత్రం వారిని నడిపించినట్లు ఒక గ్రంథంలో వ్రాయబడింది. ఆ వెలుగే వారిని సూటిగా పశువుపాకలో ఉన్నటువంటి పరమపరిశుద్ధులైనటువంటి యేసయ్య దగ్గరకు నడిపించింది. ప్రయాణాలన్నీ కూడా, ప్రయత్నాలన్నీ కూడా
వారు చేయు ప్రతి క్రియలన్నింటినీ కూడా దేవుడు సఫలం చేయబోతున్నాడు. అలాగ ఈ ఉదయకాల సమయంలో నీ ఇంటి మీద దేవుని యొక్క వెలుగు ప్రకాశించునుగాక. నీ పైరు పంటల్లో, నీ పశువుల్లో, నీ ప్రయత్నాల్లో, విద్యాబుద్ధుల్లో, జాబ్ విషయంలో, నువ్వు చేయి బిజినెస్లో అన్నింటిలో కూడా దేవుని యొక్క వెలుగు ప్రకాశించునుగాక. దేవుని యొక్క వెలుగు వలన ప్రత్యేకమైన దీవెన ఆశీర్వాదము నీవు నీ ఇంటి వారు అనుభవించుదురుగాక. దేవుని యొక్క మహత్తరమైన వెలుగు మన మీదుగా ప్రకాశించినప్పుడు దేవుడు లెమ్ము తేజరిల్లుము యెహోవా నీ మీద ఉదయించి ఉన్నాడు అని యెషయా గ్రంథంలో వ్రాయబడి ఉన్నది ప్రియుల. అలాగే దేవుని యొక్క వెలుగు మన మీదకి ప్రకాశించినప్పుడు నిత్యం మన విజయోత్సాహంతో దేవుణ్ణి పూజిస్తూ ఘనపరుస్తూ హెచ్చిస్తూ ఉంటాం ప్రియుల. కాబట్టి ఉదయకాల సమయంలో అన్ని విషయంలో దేవుని యొక్క వెలుగు నీ మీద ప్రకాశించునుగాక. నీ మార్గముల మీద, నీ క్రియల మీద, నీ తలంపుల మీద, నీ కార్యాల మీద, నీ ప్రయత్నాల మీద, నువ్వు తలంచిన ప్రతి కార్యంలో కూడా దేవుని యొక్క వెలుగు ప్రకాశించునుగాక. ఆ ప్రకాశంలోనే నువ్వు దీవించబడదువుగా. అప్పుల్లో, కేసుల్లో, ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్స్తో సమాధానం లేక తరడిల్లుతూ ఉన్నావు, వాటన్నిటి మీద దేవుని యొక్క వెలుగు ప్రకాశించునుగాక. ఆ వెలుగే నీకు సంతోషాన్ని, సమాధానాన్ని ఇస్తా ఉన్నది పిల్లలు. భక్తులు దేవుని యొక్క వెలుగును చూసిన ప్రతిసారి వారు సంతోషాన్ని అనుభవించారు ప్రియులు. యేసయ్య పశువుల పాకలో జన్మించాడన్న వార్త గొల్లలకు తెలియజేయడానికి దేవుని యొక్క దూత వెలుగుతో వారిని దర్శించినప్పుడు గొల్లలు చాలా చాలా సంతోషపడి పరిగెత్తుకొని వెళ్ళి దేవుణ్ణి పూజించి సంతోషంతో గంతులు వేయించు ఆనందంతో దేవుణ్ణి మహింపరిచినట్లు వ్రాయబడి. క్రిస్మస్ ఆనందం మన హృదయంలో ఉండాలి అని అంటే యేసయ్య నిజంగా మన హృదయంలో జన్మించాడన్న వార్త బహు విలువైనది ప్రియులారా. ఆ వార్తను మనం అనుభవించాలంటే నిజంగా మన మార్గముల మీద దేవుని యొక్క వెలుగు ప్రకాశించాలి. పాపం లేకుండా, శాపం లేకుండా, దోషం లేకుండా, అపవాదికి చోటు లేకుండా పరిశుద్ధమైనటువంటి నీతి మార్గంలో మనం నడుచుకుంటూ ఉన్నప్పుడు భక్తుల జీవితాల్లో వెలుగు ప్రకాశించినట్లుగా మన జీవితాల్లో కూడా కరువులో, కష్టంలో, వ్యాధిలో, బాధలో దేవుని యొక్క వెలుగు ప్రకాశించబోతాం. మనమందరం కూడా దేవుని కొరకు ప్రకాశించడం గాక. అలాంటి కృప భాగ్యం సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు సర్వ సమృద్ధిగా మనందరికి అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. యేసుక్రీస్తు నామములో ఉదయకాల సమయంలో మమ్మల్ని అందరినీ మీరు ప్రేమించి మీరు ఇచ్చిన లేఖన భాగం బట్టి కీర్తిస్తున్నాను తండ్రి. అద్వితీయ సత్యదేవుడా, ఆలోచనకర్త, మహామహిమ కలిగిన మహారాజా, కోట్లాది వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. మీ మార్గముల మీద వెలుగు ప్రకాశించునన్న మాట మా అందరి జీవితాల్లో నెరవేర్చండి తండ్రి. ఈ వాగ్దానం మా అందరి జీవితాల్లో నెరవేర్చబడును గాక. నిజముగా నా తండ్రి, మా మార్గములు, మా క్రియలు, మా తలంపులు, మా ఆలోచనలు, మా ప్రయత్నాలు, మా సమస్తమైనటువంటి కార్యములన్నిటి మీద మీ వెలుగు ప్రకాశించునుగాక. ఇంట, బయట, సంఘంలో, సమాజంలో నా తండ్రి మేమందరం కూడా మీకు మహిమ తెచ్చి బిడ్డలంగా జీవించుదురుగాక. మా ప్రియబిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని వారికి ఉన్న ఎయిడ్స్ వ్యాధి, క్యాన్సర్ వ్యాధి, నా తండ్రి థైరాయిడ్ వ్యాధి, చికెన్గున్యా వ్యాధి, పైల్స్ వ్యాధి, రక్తస్రావ రోగము, గడ్డలు, కురుపులు, పుండ్లు, గాయలు సమస్తమును కూడా గద్దిస్తున్నాం. పరిపూర్ణ విడుదల బిడ్డలకు కలుగునుగాక. నా యేసుక్రీస్తు స్తోత్రాలు. సంతానం లేని ప్రతి బిడ్డకు సంతానం కలుగునుగాక. యవన బిడ్డల వివాహాలు సెటిల్ అయిపోనుగాక. కుటుంబాల్లో శుభకార్యములు జరుగునుగాక. అందరూ మీకు ఇష్టలై, యోగ్యులై, మీ కొరకు సాక్షులై జీవించుదురుగాక. నా యేసురక్షకుడా, భక్తుల మీద మీ వెలుగు ప్రకాశించినట్లు మా అందరి మీద కూడా మీ వెలుగు ప్రకాశించునుగాక. ఈ దినము తండ్రి బర్త్డేలు, మ్యారేజ్లు జరుపుకున్న బిడ్డలకును దీవెన, ఆశీర్వాదం, శుభం దయచేయమని దీవించమని ప్రార్థిస్తూ మీ కృపగల హస్తములకు బిడ్డలందరినీ అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.